కానీ స్వామి మనం అన్నీ మాట్లాడుకుంటాం, అంత భక్తి గురించి మాట్లాడతాం, కానీ శివాలయంలో ఈ పనులు అసలు చేయకూడదు అని ఏమన్నా ఉంటాయా సిద్ధాంతాలు? చాలా ఉన్నాయి, కానీ అందులో కొన్ని చెప్పుకుందాం. మనకు మానవులు మనం చేస్తున్నటువంటి ముఖ్యమైన తప్పిదాలు ఏంటంటే, శివాలయంలోకి వెళుతున్నప్పుడు ముందుగా నందీశ్వరుని దర్శనం చేసుకోవాలి. కరెక్ట్. చాలామంది తెలియక అలాగే వెళ్ళిపోతారు. నందీశ్వరుణ్ణి తన కొమ్ముల పైన చేయి పెట్టి వెనకాల తన తోకను రుద్దుతూ తనకు మన గోత్రము మన పేర్లు చెప్పి, స్వామి నీ దర్శనార్థం మేము వచ్చాము, మాకు శివ దర్శనానికి అనుజ్ఞ ఇవ్వమని ముందు నందీశ్వరుణ్ణి అడగాలంట. అప్పుడు ఆ నందీశ్వరుడు వెళ్ళి శివుడికి చెప్పి, నీ భక్తుడు వచ్చాడు స్వామి పంపిస్తున్నానని చెప్పి పంపిస్తారు. డైరెక్ట్గా మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదు. అది మొట్టమొదటి. రెండవది, మనము దేవాలయంలో అభిషేకం చేసేటప్పుడు మనము అభిషేకానంతరము దర్శనం చేసుకుంటాం. అందరూ కూడా స్వామివారిని తాకితే చాలు, ఇలా తాకి నమస్కారం చేసుకున్నా చాలు. చూసి నమస్కారం చేస్తేనే అన్ని ఫలితాలు ఉన్నాయని చెప్పాము. తాకి అభిషేకం చేసి నమస్కరిస్తున్నాం చాలు. కానీ మనము స్వామివారికి తల తాకిచ్చి నమస్కారం చేసుకోవాలంట. అది తల అంటే వెంట్రికలు అనేటివి దేవుడికి తాకకూడదు. కానీ మనం ఏం చేస్తాము, తలను తాకిచ్చిస్తాం. అలా కాదు, నొస తాకించాలి. ఈ లలాటాన్ని తాకాలి, అంతేగాని ఈ వెంట్రుకలు తాకకూడదు. ఇది ఈసారి నుంచి చేసినప్పుడు ఇలా చేయాలి, అలా చేసుకోవాలి. మూడవది, స్వామివారికి గర్భాలయంలో పూర్తిగా ప్రదక్షిణ చేయకూడదు. గర్భాలయంలో చండీశ్వర స్థానాన్ని ఎప్పుడు కూడా దాటకూడదు. అది ముఖ్యమైన నియమం. అలా చండీశ్వర స్థానాన్ని దాటితే స్వామివారికి చాలా కోపం వస్తుంది. కాబట్టి ఆ చండీశ్వర స్థానాన్ని దాటకుండా, అందుకనే గర్భాలయంలో ఇలా వెళ్ళి ఇలానే వస్తాం, కానీ ఇలా పూర్తిగా తిరిగి రా. కరెక్ట్. తెలిసి తెలియక అలా చేస్తారు, కానీ అలా కానీ మొన్న ఈ మధ్య దాకా కూడా లాస్ట్ కార్తీక మాసం దాకా కూడా నాకు తెలియదు, కానీ లాస్ట్ కార్తీక మాసంలో నేను అలా చేయలేదు. ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చేసాను. అందుకనే స్వామివారికి ప్రదక్షిణ కూడా ఉంటుంది. అది ఈ యొక్క చండీశ్వర ప్రదక్షిణ అంటారు. చండీశ్వర స్థానం వరకు మనకి ఏదైతే ధ్వజస్తంభం ఉందో, ధ్వజస్తంభం నుండి చండీశ్వర స్థానం వరకు వెళ్ళి మళ్ళీ చండీశ్వర స్థానం నుంచి ధ్వజస్తంభము చండీశ్వర స్థానానికి వెళ్ళి ధ్వజస్తంభానికి వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. ఇలా స్వామివారికి ప్రదక్షిణ చేయొచ్చు. తర్వాత వీటితో పాటు నందీశ్వరుడికి శివుడికి మధ్యలో ఎవ్వరికి నమస్కరించకూడదు. ఇది తెలియక చేశాను నేను ఒక పూజారి గారికి. ఆయన అర్చకుడైనా పర్వాలేదు, అక్కడి నుంచి పక్కకు వచ్చాక చేసుకోండి. కానీ అక్కడ వారిద్దరి మధ్యలో చేస్తే స్వామివారికి కోపం వస్తుందంట. ఎవరికి? నందీశ్వరుడికి. మా స్వామి ముఖ్యమైన, మా స్వామిని మించిన వాడా, మా స్వామికి వదిలిపెట్టి దండం పెడుతున్నాడు. కరెక్ట్. అది. తర్వాత ఆఖరిలో అందరికీ తెలియని విషయం ఏంటంటే, శివాలయంలో మనకి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళకూడదు. మనకు పంతులు గారు అర్చకులు ఇస్తారు ప్రసాదాన్ని, ఆ ప్రసాదాన్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళకూడదు. మరి ఎలాగా? అది ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లే ముందు నందీశ్వరునికి చూపించాలి. అక్కడ వెళ్ళేటప్పుడు మనకు దేవాలయంలో నుంచి మనకు నీళ్లు బయటికి పడుతూ ఉంటాయి కదా, చండీశ్వర స్థానం అంటారు. ఆ యొక్క స్థానంలో ఆ యొక్క స్వామివారికి చెప్పి, స్వామి నాకు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాను అని తనకు చూపించి చెప్పి తీసుకెళ్ళాలంట. లేదా ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడే తినేసి వదిలేసేయాలంట. అంతవరకు తినేసి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇంటికి స్వామివారికి చెప్పకుండా ఏది తీసుకెళ్ళకూడదంట. స్వామివారికి నీళ్లు పోస్తున్నప్పుడు కూడా ఆ నీళ్ళు అనేటివి, నీళ్లు పోసే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా నీళ్లు పోసేటప్పుడు ఇలా పోస్తూ ఉంటారు. అలా కాదు. అలా పోస్తే ఆ నీళ్ళు వచ్చి మన పాదాల పైన పడతాయి. అలా పడకూడదు. ఆ స్వామివారికి నీళ్లు పోసినాయి, స్వామివారి మీదనే పడాలి. ఆ స్థానం నుంచి చండీశ్వర స్థానం నుంచి కిందికి వెళ్ళిపోవాలి. అంతే. ఈ విధంగా అభిషేకం చేయాలి. సూపర్ స్వామి. ఈ నిజంగా కూడా అంతే తెలుసు అనుకుంటాం, కానీ చాలామంది ఇవి తెలియదు, గ్రహించరు కూడా. కానీ దీనివల్ల నాకే ఎస్పెషల్గా ఈసారి నేను శివాలయానికి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. ఖచ్చితంగా నేను పాటిస్తాను, నాతో పాటు మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా పాటిస్తారు.